శ్రీమాత్రే నమః. ఈరోజు వాస్తులో మనం మన ఇంట్లో కిచెన్ డైరెక్షన్ ఎలా ఉండాలి అనేది చెప్పుకోబోతాం అన్నమాట. ప్రతి ఇంట్లో కూడా కిచెన్ అనేది ఒక చాలా ముఖ్యమైన భాగం అని చెప్పుకోవచ్చు. ఎలాగైతే మన ఇంట్లో బెడ్రూమ్ అనేది, వాష్రూమ్ అనేది, లేకపోతే ఇంకోటి హాల్ అనేది, ఇవన్నీ ఎలా చూసుకుంటామో, మెయిన్ డోర్ అనేది ఎలా చూసుకుంటామో, అలాగే మన ఇంట్లో కిచెన్ కూడా అనేది చాలా ముఖ్యమైన భాగం. కాబట్టి దాన్ని కూడా మనం కరెక్ట్ అయిన డైరెక్షన్లో కనుక నిర్మించుకుంటే మనకి ఇంటికి హెల్త్ పరంగా కానీ వెల్త్ పరంగా కూడా మనకి చాలా శుభ ఫలితాలు ఉంటాయి అన్నమాట. సో ఈ కిచెన్ అనేది మనకి ఇంట్లో చెప్పాలంటే ఎప్పుడూ కూడా సౌత్ ఈస్ట్లో పెట్టుకోవాలని పెద్దవాళ్ళు చెప్తారు. కానీ దీనికంటే కూడా ఇంకో ముఖ్యమైన భాగం ఉంది. దాన్ని సౌత్ ఈస్ట్ కంటే కూడా ఇంకా మనకి చాలా మంచి ఫలితాలు ఇచ్చేలాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది కాకుండా నేను చెప్పేది మీకు ఏంటంటే, చాలామంది చెప్తారు మనకి సౌత్ వెస్ట్లో కనుక కిచెన్ పెట్టుకుంటే చాలా మంచిది. అంటే మనకి సౌత్ ఈస్ట్లో కనుక కిచెన్ పెట్టుకోవడం ప్లేస్ లేకపోతే కనుక సౌత్ వెస్ట్లో పెట్టుకోవచ్చు అని చెప్తారు. కానీ అది చాలా తప్పు. అటువైపు కనుక కిచెన్ పెట్టుకుంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్లోనూ. మనీ పరంగా అయినా సరే, హెల్త్ పరంగా అయినా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుందన్నమాట. సో అలాగా సౌత్ వెస్ట్లో మాత్రం కిచెన్ పెట్టుకోవడం చాలా మట్టికి తప్పు. సో అటువైపు మాత్రం కిచెన్ పెట్టుకోకూడదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేది, మనం చాలాసార్లు చూసేది, ప్లేస్ లేకపోతే ఇంట్లో నార్త్ సైడ్లో కూడా కిచెన్ పెట్టుకుంటారన్నమాట. సో నార్త్ సైడ్లో కిచెన్ అనేది కూడా మనకి అంత మంచిదని కాదని మనం చెప్పుకుంటాం అన్నమాట. సో ఇంటి డైరెక్షన్లో మనకి పెట్టుకుంటే సౌత్ ఈస్ట్లో కనుక మనం కిచెన్ పెట్టుకోవచ్చు. లేకపోతే కనుక మనకి ఇంకో చాలా మంచి డైరెక్షన్, సౌత్ ఈస్ట్ కంటే కూడా ఇంకో మంచి డైరెక్షన్ ఏదంటే, మనకి సౌత్ ఈస్ట్కి ఈ సౌత్కి మధ్యలో ఇంకో మనకి భాగం ఉంటుంది. సౌత్ ఈస్ట్ అనే భాగం అనే ఉంటుంది. అక్కడ కనుక మనం కిచెన్ని నిర్మించుకుంటే కనుక మనకి హెల్త్ వెల్త్ రెండు కూడా చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో సౌత్ ఈస్ట్ ఒక మాదిరిగా మనం చెప్పుకోవచ్చు, కొంచెం శుభం ఉంటుంది. కానీ ఈ సౌత్ ఈస్ట్లో అనేది కిచెన్ మనం పెట్టుకుంటే కనుక చాలా అంటే చాలా శుభ ఫలితాలు మనకి దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఈస్ట్ అనేది మనకి ఆగ్నేయ దిశతో సంబంధించింది. సో ఈ ఆగ్నేయ దిశతో సంబంధించింది ఏంటంటే, మనకి ఇంట్లో హెల్త్ కూడా బాగుండాలి, మన మనీ ఫ్లో బాగుండాలి. హెల్త్ అంటే మనకి ఆగ్నేయ సంబంధించింది కాబట్టి అది అక్కడ అగ్ని ఉంటుంది. అగ్ని సంబంధించిన అంటే మనకి ఇంట్లో వంట అది చేసుకోవడం, మళ్ళీ అక్కడ డబ్బులు కూడా అక్కడి నుంచి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ డైరెక్షన్ కనుక మనకి కరెక్ట్గా ఉంటే, అక్కడ మనకి కరెక్ట్గా మనం పొయ్యి పెట్టుకుని అక్కడే వంట చేసుకుని ఇలా పెట్టుకుంటే కనుక అది చాలా మనకి శుభ ఫలితాలు ఇస్తుంది అన్నమాట. సో మనీ పరంగా కూడా సౌత్ ఈస్ట్ అనేది చాలా ముఖ్యమైన భాగం అన్నమాట. సో ఎప్పుడు కూడా మనకి చెప్పాలంటే నార్త్లో కానీ సౌత్ వెస్ట్లో కానీ కిచెన్లు ఎప్పుడు పెట్టుకోకూడదు. సో పెట్టుకుంటే మనం సౌత్ ఈస్ట్లో కానీ పెట్టుకోవాలి, లేకపోతే సౌత్ ఈస్ట్లో కానీ పెట్టుకోవాలి. ఓకే, ఇంకా చెప్పాలి ఎటు కుదరదు అంటే కనుక మనం కొంచెం సౌత్ వైపు పెట్టుకోవచ్చు. కానీ బెస్ట్ డైరెక్షన్ ఏంటంటే సౌత్ ఈస్ట్ అనే డైరెక్షన్ ఉంటుంది. అక్కడ మనం కిచెన్ కనుక నిర్మించుకుంటే చాలా అంటే చాలా శుభ ఫలితాలు మనకి దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు సౌత్ ఈస్ట్లో కనుక మనం కిచెన్ పెట్టుకున్నామంటే మనీ ఫ్లో అనేది ఓ మాదిరిగా మనకి వస్తుందన్నమాట. మనకి ఎంత డబ్బు కావాలి అంత వస్తుంది, అంత ఖర్చు అయిపోతుంది. కానీ ఈ సౌత్ ఈస్ట్ అనే డైరెక్షన్ ఏదైతే ఉందో అక్కడ కనుక మన కిచెన్ అంటే మనకి గ్యాస్ పొయ్య అక్కడ ఉండాలి. కిచెన్ బర్నర్ అంటే గ్యాస్ మీద ఉన్న బర్నర్ పొయ్య అక్కడ ఉండాలన్నమాట. సో అక్కడ మనం వంట అది చేసుకునేలాగా మనకి అక్కడ ఫలితం ఉండాలన్నమాట. సో అక్కడ కనుక పొయ్యి అది పెట్టుకుని అక్కడ వంట చేసుకునేలా ఉంటే కనుక మనీ ఫ్లో ఎంత బాగా ఉంటుందంటే, మనకి ఇక్కడ కావాల్సిన డబ్బు కంటే కూడా ఇంకా ఫ్లో ఎక్కువ వచ్చి మనం ఇంకా సేవింగ్ చేసుకునేలాగా అంత మనీ ఫ్లో అక్కడ వస్తుందన్నమాట. సో నేను చెప్పబోయే ఏదంటే, మన ఇంట్లో కనుక సౌత్ వెస్ట్లో కానీ నార్త్లో కానీ కిచెన్ అస్సలు పెట్టుకోకూడదు. కనుక
మార్చుకోగలిగే వాళ్ళైతే మార్చుకోవచ్చు, లేకపోతే దానికోసం ఏదైనా రెమెడీస్ చేయవలసి వస్తుంది. కానీ కుదిరితే కనుక మనకి సౌత్ ఈస్ట్ ఒక మాదిరిగా సౌత్ ఈస్ట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే సౌత్ ఈస్ట్లో అనేది కిచెన్ నిర్మించుకోవడం చాలా మంచిదన్నమాట. సో ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఇంకా రెంట్ వాళ్ళ ఇంట్లో ఉంటారు, లేకపోతే సొంత ఇల్లు ఉండదు వాళ్ళకి. వాళ్ళు కనుక ఏదైనా రెంట్ ఇంట్లో మేము మాకు కరెక్ట్ అయిన డైరెక్షన్లో మాకు కిచెన్ లేదండి, మాకు ఉన్న చోట్లోనే మేము అడ్జస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు, ఇప్పుడు నార్త్ సైడ్లో కనుక కిచెన్ ఉంటే కనుక మనం దాన్ని తీయలేం. ఇప్పుడు ఏది మనం అక్కడి నుంచి తీసి మళ్ళీ కొత్తగా కట్టి అది మన చేతిలో ఉండదన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నార్త్లో ఉన్న కిచెన్కి మనం కింద దానికి ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో అక్కడ ఒక గ్రీన్ కలర్ రాయి కనుక వేసేసి దానిపైన గ్యాస్ పొయ్యి పెడితే కొంచెం మట్టికి మనకి దాని దుష్ప్రభావాలతోటి మనం కొంచెం బయటపడగలుగుతాం అన్నమాట. అంటే దానికి హెల్త్ పరంగా ఏదైతే ఇష్యూస్ వస్తున్నాయో, లేకపోతే మనకి మనీ ఫ్లో వల్ల ఏదైనా ఇష్యూస్ వస్తున్నాయో దానివల్ల కొంచెం మనం బయటపడగలుగుతాం అన్నమాట. పూర్తిగా అయితే మనం నార్త్ వైపు ఉన్నది కానీ ఇది సౌత్ వెస్ట్ కల్లో ఉన్న కిచెన్ కానీ దీని పరిణామాలతోటి కొంచెం మనం బయటకు పడగలుగుతాం అన్నమాట. సో ఇంకో డైరెక్షన్ ఏంటంటే నేను చెప్పబోయేది, మనం ఎలాగైతే సౌత్ ఈస్ట్లో కిచెన్కి చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పానో, అలాగే ఇంకెక్కడా కూడా ప్లేస్ లేకపోతే కనుక వెస్ట్ డైరెక్షన్లో మనం పెట్టుకోవచ్చు. కానీ సౌత్ వెస్ట్లో మాత్రం ఎప్పుడూ పెట్టుకోకూడదు. వెస్ట్ డైరెక్షన్లో కూడా అక్కడ పెట్టుకున్నా కూడా మనకి పర్లేదు, నడుస్తుంది. కానీ సౌత్ వెస్ట్లో మాత్రం ఎప్పుడు కూడా అసలు పెట్టడానికి ఇది ఉండదన్నమాట, మంచిగా ఉండదు. సో అక్కడ పెట్టుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ నార్త్లో కనుక మనకి కిచెన్ వస్తే దాని కింద ప్లాట్ఫామ్ అనేది గ్రీన్ కలర్లో మార్చేసుకుని కొంచెం మట్టికి రెమెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. అలాగే ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ సౌత్ వెస్ట్లో ఉంటే కనుక అసలైతే అక్కడి నుంచి తీసేయాలి చూడాలి. లేదు మేము తీయలేము, అక్కడే ఉండాలి, మాకు ఇంకేం ప్లాన్ లేదు, మేము చేయలేము అంటే కనుక అటువైపు డైరెక్షన్లో మన ప్లాట్ఫామ్ ఎల్లో కలర్లో పెట్టి దానిపైన గ్యాస్ పొయ్యి పెడితే కనుక కొంచెం మట్టికి దాన్ని రెమెడీస్ చేసినట్టు అవుతుంది. సో ఈ రెమెడీస్ కనుక మీరు ఫాలో అయితే కనుక చాలా మట్టికి మన ఇంట్లో పడే దుష్ప్రభావాలతో బయటపడవచ్చు. అండ్ కరెక్ట్ అయిన డైరెక్షన్లో పెట్టుకుంటే మంచి ఫలితాలు మనకి వస్తాయండి. ఓం నమో నారాయణ.